ఏందిరా అట్లా చూస్తున్నావు? చరణ్ సార్ ఈరోజు ఆఫీస్కి రాడంట. అవునా? ఎందుకు? ఏమైంది? ఎవరు చెప్పిండ్రు? ఎందుకక్క అంత కంగారు పడుతున్నావు? ఆ, నేనెందుకు కంగారు పడతా? రావట్లేదన్నావు కదా అని జస్ట్ అడిగినా అంతే. అయినా చరణ్ సార్ గురించి నాకెందుకు చెప్తున్నావు? ఓసి నా పిచ్చక్క, నువ్వు చరణ్ సార్ లవ్ చేస్తున్నావు అని నేను బిగినింగ్ ఎపిసోడ్ నుంచే చెప్తున్నా. ఇప్పుడు నిజమని చూడు. హా? లవ్వా? నేనేం చేయట్లే. అయినా నీకెవరు చెప్పింది నేను లవ్ చేస్తున్నా అని? ఈ ఆఫీస్లో ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఎక్కడేం జరుగుతుందో నాకు క్లియర్గా తెలుసు. ఆఫీస్ మొత్తంలో 100 మెంబర్స్ ఉంటే అందులో 60 మంది అబ్బాయిలు, 40 మంది అమ్మాయిలు ఉంటే ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయిని ఎవరిని ఎలా గెలుగుతున్నారో అన్నీ నాకు తెలుసు. ఒక అమ్మాయి అయితే 2 అబ్బాయిని లవ్ చేస్తుంటే 2 అబ్బాయిలు వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎలా లవ్ చేసుకుంటారనేది నేను క్లియర్ కట్గా చూస్తుంటాను. ఇప్పుడు కూడా ఆ మూలన ఉన్న ప్రసాద్ గారు పక్కన ఉన్న శ్రీజని చూస్తుంది. శ్రీజ మాత్రం పక్కన ఉన్న రవికి లైన్ వేస్తుంది.